guys and welcome to Asterix. Keratosis pilaris, strawberry skin, chicken skin, ఇవన్నీ ఒకటే స్కిన్ కండిషన్ కి పేర్లు. సో లెట్స్ డీల్ విత్ దట్ టుడే. కానీ అది స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని అప్డేట్స్ మీకు ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఎంతమంది నాకు మెసేజెస్ అండ్ కామెంట్స్ చేస్తున్నారు. పర్మనెంట్ ఐబ్రోస్ అండ్ పర్మనెంట్ లిప్స్ చేపించాను కదా, దాని గురించి మీకు అప్డేట్ ఇద్దామని. స్టార్టింగ్ లో చాలా మంది చాలా డార్క్ గా కనిపిస్తుంది అని అన్నారు, కానీ చూడండి నౌ ఇట్ ఈస్ లుకింగ్ మచ్ మోర్ న్యాచురల్ అండ్ సార్ట్ ఆఫ్ బ్లెండెడ్ ఇన్ టు మై స్కిన్ like my brows but better, which is exactly the look that I was going for. And lips gurinchi chepte oka natural kind of a pinkish tone ochindi, which is very slight, like చాలా మినిమల్ ఉంది. ఎగ్జాక్ట్గా ఎలా ఉంది చెప్పాలంటే, మనం లిప్స్టిక్ రాసిన తర్వాత క్లీన్ చేసి ఫేస్ వాష్ చేశాక కూడా ఒక్కొక్కసారి కొంచెం లిప్స్టిక్ మిగిలిపోతుంది కదా, ఇట్ లుక్స్ జస్ట్ లైక్ దాట్. సెకండ్ సెషన్ కంపల్సరీనే కాదా అంటే, మనకి ఇంకా పింకిష్ ఎఫెక్ట్ ఇంకా డార్క్ కలర్ కావాలంటే మనం ఇంకా వెళ్ళొచ్చు, లేదంటే న్యాచురల్ గా ఇదే బాగుంది అంటే ఇలాగైనా వదిలేయచ్చు. ఇంకా నా హెయిర్ అప్డేట్ కూడా మీకు ఇద్దాం అనుకున్నాను గైస్. డజంట్ ఇట్ లుక్ బెటర్? లైక్ నేను లాస్ట్ మీకు చూపించాను, అప్పటి నుంచి నా రిపేరింగ్ ప్రోగ్రామ్ లో నేను ఉన్నాను. అండ్ నా లాస్ట్ వీడియో చూసారా, దట్ హౌ ఐ స్మూదెడ్ మై హెయిర్ అట్ హోమ్. సో అది నా ఎండ్స్ ని ట్యాకిల్ చేసింది. సి, my ends look so much healthier now. Styling valla hair fall ayindi, damage ayindi. It was in the worst shape of my life. I'm regularly oiling. Ippudu finally ga I feel that it is looking better. Adi kaakunda inkokati use chestunnanu, and this video is not sponsored guys, so don't think that whatever I'm talking is because it's sponsored. In sponsored videos gurinchi meeku okate cheptanu guys, that video can be sponsored but my opinion is going to be honest and absolutely not sponsored. Endukante naaku avasaram ledu actual ga, you know, to play games. I'm not at a stage where I'm starting off my career as a YouTuber. So నేను ఏదో propagate చేసి అది యాడ్ లాగా చేసి చేయడం కాదు. ఏది చెప్పే ముందు I use them on my skin or I make someone who has that kind of a problem use this. Anyway, off track వెళ్ళిపోతున్నాం అనుకుంటా. So let's come back to the topic, which is strawberry skin, chicken skin, keratosis pilaris. We'll call it KP. ముద్దు పేరుగా ఈ వీడియో అంతా దాన్ని KP అని పిలుస్తాను. టు బి ఆనెస్ట్ నాకు ఈ ప్రాబ్లం అయితే పెద్దగా లేదు. నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. మ్యారేజ్ తో దీనికి సంబంధం లేదు. నేను ఎందుకు వచ్చిందో అనేది వీడియోలో మీకు చెప్తాను. వాచ్ టిల్ ది ఎండ్. అండ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. కానీ నేను వీడియోలో ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ని మళ్ళీ ఆన్సర్ చేయను. సో యూ హ్యావ్ టు వాచ్ ద హోల్ వీడియో టిల్ ది ఎండ్ గైస్. చాలా మంది స్కిప్ చేసి ప్రొడక్ట్ సజెషన్స్ చూసేసుకుంటారు, ఆ తర్వాత కానీ ఇలా ఎందుకు జరిగింది, కానీ అలా జరిగితే ఏం చేయాలి అని డౌట్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ టిల్ ది ఎండ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ చిట్-చాటీ అండ్ ఇన్ఫార్మేటివ్ కైండ్ ఆఫ్ అ వీడియో. కేపీ చూడడానికి ఎలా ఉంటుందంటే, చిన్న చిన్న బంప్స్ లాగా ఉంటుంది స్కిన్ మీద, రెడ్డిష్ ఆర్ బ్రౌనిష్ ఉండొచ్చు. బేసిక్ గా ప్రతి ఒక్క హెయిర్ స్ట్రాండ్ చుట్టూ ఒక చిన్న బంప్ లాగా వచ్చేస్తుంది. సైంటిఫికలీ చెప్పాలంటే ఇట్ ఈస్ జస్ట్ ద బిల్డప్ ఆఫ్ ఎక్సెస్ స్కిన్ అరౌండ్ యువర్ హెయిర్ ఫాలికల్. ఇది ట్రీట్ చేయడం చాలా డిఫికల్ట్ అంటారు గైజ్, ఎందుకంటే అసలు ఇది ఎలా జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అని కూడా దాని మీద పెద్దగా స్టడీస్ లేవు. నేను దీని గురించి ఆన్లైన్ చదివి చాలా రీసెర్చ్ చేసి ఐ కేమ్ అప్ విత్ దిస్ వీడియో. నాకు ఏం హెల్ప్ అయింది అనేది మీకు షేర్ చేస్తాను. ఐఎమ్ నాట్ అ డాక్టర్, ఐఎమ్ నాట్ అ డెర్మటాలజిస్ట్. నాకు ఏం హెల్ప్ అయిందో అది నేను మీకు చెప్తాను. సో బేసికలీ ఏదైతే ఎక్సెస్ స్కిన్ బిల్డప్ ఉందో దాన్ని మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయడానికి 3 సింపుల్ స్టెప్స్ చెప్తాను, అది మీరు ఫాలో అవ్వండి. అండ్ మీకు 6 months to 1 year లో డిఫరెన్స్ కనిపించవచ్చు. Yes, it takes that long. అందుకే అది స్టార్ట్ అయిందంటే అప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటే వీ కెన్ నిప్ ఇట్ ఇన్ ద బడ్. వెంటనే దాన్ని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. స్టెప్ నెంబర్ 1 is using a good scrub on your body and it should be mild. చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు, ఏదైనా స్క్రబ్ యూజ్ చేస్తే అది చాలా గట్టిగా రుద్దేస్తారు స్కిన్ ని. మనకు వచ్చిన ట్యాన్ ని, పిగ్మెంటేషన్ ని, కేపీని ఒకటేసారి తీసేయాలి అన్నట్టు చేస్తారు. బట్ దాట్ ఈస్ అ వెరీ రాంగ్ వే టు గో అబౌట్ ఇట్. ఎందుకంటే ఎక్కువగా మనం గట్టిగా స్క్రబ్ చేస్తే దట్ కెన్ యాక్చువల్లీ కాజ్ మైక్రో టేర్స్ అండ్ దానివల్ల ఇంకా పిగ్మెంటేషన్ మనకు పెరగొచ్చు. సో యూ హ్యావ్ టు బి వెరీ జెంటిల్ అండ్ పేషెంట్ గైస్. ఆ ఎక్సెస్ స్కిన్ ని మనం లూజన్ అప్ చేయడానికి వీక్లీ వన్స్ ఒక మంచి స్క్రబ్ చేయాలి. స్క్రబ్ అంటే ఏదైనా బాడీ స్క్రబ్ యూజ్ చేయండి. ఐ లైక్ టు యూజ్ ద TTC ఆర్గానిక్ బాడీ క్లెన్జర్, ఎందుకంటే అది చాలా మైల్డ్ గా ఉంది. అందులో అన్ని ఆర్గానిక్ మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. గ్రీన్ గ్రామ్ పౌడర్ ఉంది, శాండల్వుడ్ ఉంది,
ఇలాంటి చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి గైస్. సో ఇట్ రియలీ వర్క్స్ వెరీ వెల్ యాజ్ అ బాడీ క్లెన్జర్. స్కిన్ బ్రైటన్ అప్ కూడా చేస్తుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ స్క్రబ్బింగ్ యువర్ స్కిన్, ఇట్ ఇస్ లైక్ గివింగ్ ఇట్ అ బూస్ట్ ఆఫ్ బ్రైట్నెస్ ఎవ్రీ డే. అండ్ అది ఎంత మైల్డ్ ఉందంటే మనం డైలీ బాత్ పౌడర్ లాగా కూడా వాడొచ్చు. రిమెంబర్ యూ డోంట్ నీడ్ అ స్క్రబ్ విచ్ ఇస్ వెరీ హార్ష్. సో యాజ్ ఐ సెడ్ టీటీసీ ఇస్ మై చాయిస్. అది కాకుండా మీరు ఏదైనా ఒక ఆయిల్ మసాజ్ చేసి ఆ తర్వాత స్క్రబ్ చేశారనుకోండి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆయిల్ తో మనం లూజన్ అప్ చేసేస్తాం ఎక్సెస్ డెడ్ స్కిన్ ని, అండ్ ఆ తర్వాత మనం స్క్రబ్ చేస్తే ఈజీగా స్క్రబ్ అవే అయిపోతుంది. దానికి ఏదైనా ఫ్యాన్సీ ఆయిల్స్ కూడా అవసరం లేదండి. లైక్ యూ కెన్ జస్ట్ యూజ్ అ కోకోనట్ ఆయిల్. టీటీసీలోనే ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ఉంది. ఐ డోంట్ హ్యావ్ ద ప్యాక్ విత్ మీ హియర్ రైట్ నౌ, కానీ అది కూడా చాలా బాగుంటుంది. సో లైక్ సింపుల్ ఇంగ్రీడియంట్స్, జస్ట్ సింప్లిఫై ఇట్. ఈ క్లెన్జర్ అండ్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ఒక బాడీ పాలిష్ కిట్ లాగా కూడా వస్తుంది. సో యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ అండ్ నా కోడ్ యూజ్ చేయండి. యూ విల్ గెట్ అ డిస్కౌంట్ అండ్ ఇట్స్ అన్ అఫిలియేట్ కోడ్. సో ఐ ఆల్సో మేక్ అ స్మాల్ పర్సెంటేజ్ అవుట్ ఆఫ్ ఇట్. సెకండ్ టిప్ కి వచ్చేద్దాం. సో కేపీ కేసెస్ లో బెస్ట్ థింగ్ ఒకటి ఏం ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటే యూరియా, విచ్ ఇస్ ఇన్ అ వెరీ హై కాన్సన్ట్రేషన్. అందులో సాలిసిలిక్ యాసిడ్ కూడా ఉందనుకోండి, చాలా మంచిగా మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ నేను ఇండియన్ మార్కెట్ లో ఎంత వెతికాను తెలుసా గైస్, ఏదైనా మంచి ఒక యూరియా బేస్డ్ క్రీమ్ మంచి కాన్సన్ట్రేషన్ లో ఇది అట్లీస్ట్ అబవ్ 20-25% అంట, అండ్ అందులో సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్ ఉండాలి. ఎంత వెతికాను నాకు దొరకలేదు. సో నేనేం చేశాను తెలుసా, నా ఓన్ ఫార్ములేషన్ నేను రెడీ చేశాను. నా కాంబినేషన్ నేను ఏం రెడీ చేశాను మీకు చెప్పే ముందు, మీకు అబ్రాడ్లో గనక రిలేటివ్స్ ఉంటే సెరావి అని ఒక కంపెనీ ఉంటుంది. దాంట్లో ఎస్ఏ క్రీమ్ ఒకటి ఉంటుంది. అందులో యూరియా కూడా మంచి పర్సెంటేజ్లో ఉంది విత్ అ కాంబినేషన్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్. సో అది మీరు తెప్పించగలిగితే చాలా మంచిది. కానీ మీకు ఆ ప్రొవిజన్ లేదంటే డోంట్ వరీ, యువర్ గర్ల్ హస్ గాట్ యువర్ కవర్డ్. నాకు డాక్టర్ ఫుడ్ అనే కంపెనీది 40% యూరియా జెల్ దొరికింది, అమెజాన్లో దొరికింది నాకు. కానీ ఇందులో ఆబ్వియస్లీ సాలిసిలిక్ యాసిడ్ లేదు. బట్ ఇంత హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరియా 40% ఐ వాజ్ నాట్ ఫైండింగ్ ఎనీవేర్. 40% చాలా హై కాన్సన్ట్రేషన్, ఏదో కెమికల్స్ పెట్టేస్తున్నామని ఫీల్ అవ్వకండి. బేసిక్లీ వాట్ యూరియా ఇన్ అ వెరీ హై కాన్సన్ట్రేషన్ డస్ ఇస్ దట్ ఆ కెరటనైజేషన్ ఆఫ్ ద స్కిన్ ఉంది కదా, విచ్ ఫార్మ్స్ దోస్ లిటిల్ బంప్స్, దాన్ని బ్రేక్ చేస్తుంది. సో నేనేం చేశానంటే ఈ యూరియాలో వెనెవర్ ఐఎమ్ యూజింగ్ ఇట్, దాంతో నార్మల్గా ఒక సాలిసిలిక్ యాసిడ్, ఇది డర్మాకోది, మీరు ఏదైనా వాడొచ్చు. సో ఈ యూరియా జెల్ కొద్దిగా తీసుకుంటాను, అందులో 2-3 డ్రాప్స్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ మిక్స్ చేసేసి అప్లై చేశాను. ఎంత క్విక్లీ మంచి రిజల్ట్స్ ఇస్తాయి అది. కానీ ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ ఎనీథింగ్, ఎందుకంటే నాకు రిజల్ట్స్ ఎలా వచ్చాయని చెప్పి మీకు కూడా వస్తుంది అని నేను ప్రామిస్ చేయలేను. ఐమ్ జస్ట్ టెలింగ్ యూ వాట్ వర్క్ ఫర్ మీ. ఇప్పుడు ఎలా వాడాలి నేను మొత్తం రొటీన్ లో సెట్ చేసి మీకు చెప్తాను. సో స్టే ట్యూన్డ్. దాంతో మనం థర్డ్ టిప్ కి వచ్చేద్దాం. ఐ హ్యాడ్ ఫ్లాలెస్ స్కిన్ ఆన్ మై లెగ్స్ ఆర్ ఆర్మ్స్ ఆర్ ఎనీవే. ఆర్మ్స్ లో అయితే ఇంకా నాకు కేపీ స్టార్ట్ అవ్వలేదు, కానీ నా లెగ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఐ హ్యాడ్ ఫ్లాలెస్ స్కిన్, కానీ మ్యారేజ్ తర్వాత నాకు ఇది స్టార్ట్ అయింది. ఎందుకు? మ్యారేజ్ తర్వాత ఐ జస్ట్ గాట్ లేజీ. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ అ రష్, స్నానం చేసిన తర్వాత అరే అది ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇంట్లో పనులు ఇంకా మనమే చేసుకోవాలి కదా. సో ఐ గాట్ సో లేజీ దట్ నేను నా మాయిశ్చరైజింగ్ ని స్కిప్ చేసేసాను. తర్వాత 1.5 years నేను నోటీస్ చేశాను దట్ నాకు ఎప్పుడు లేనిది కేపీ లెగ్స్ అండ్ థైస్ లో అలా కనిపిస్తుంది. ఐ వాజ్ లైక్ వాట్ ద హెల్. నిమిషతో ఇది షేర్ చేశాను, తనకి చాలా రోజుల నుంచి ఉంది. సో డాక్టర్ ఏమన్నారంటే షవర్ నుంచి విదిన్ 5 minutes మనం బయటకు వచ్చిన వెంటనే మాయిశ్చరైజర్ రాసేయాలి. అండ్ ఐ వాజ్ లైక్ వాట్ ద హెల్, ఐ యూజ్ టు డూ దట్ ఎర్లియర్. నేను అది ఇంత మంచిగా చేసేదాన్ని, అది నేను ఎందుకు ఇగ్నోర్ చేసేసాను, దానివల్ల నాకు ఇది స్టార్ట్ అయిందని అర్థమైపోయింది నాకు. డ్రైనెస్ ఇస్ ద వర్స్ట్ ఎనిమీ ఆఫ్ కేపీ. సో నేను సిన్సియర్గా మళ్ళీ మాయిశ్చరైజింగ్ స్టార్ట్ చేశాను. And I have recommended a lot of body moisturizers to y'all in the past also. ఇప్పుడు నేనేం యూజ్ చేస్తున్నాను అనేది మీకు చెప్తాను. Found a very economical and great brand called Dermafique. Again, this is not sponsored. So ఇది నేను యాక్చువల్లీ బై యాక్సిడెంట్ డిస్కవర్ చేశాను. నేను బిల్లి గారు మన 500K సబ్స్క్రైబర్స్ సెలబ్రేట్ చేయడానికి ఐటీసీ కోహినూర్లో ఉన్నాం కదా, అక్కడ ఈ డర్మాఫీక్ అనే బ్రాండ్ ది చిన్న మాయిశ్చరైజర్స్ కాంప్లిమెంటరీ పెడతారు కదా, అది చూసాను. నేను యూజ్డ్ ఇట్. ఐ వాజ్ లైక్ వావ్, ఇట్ లుక్స్ వెరీ గుడ్. ఆ చిన్న శాంపిల్ ని క్యారీ చేసి ఇంటికి తెచ్చాను. ఆ తర్వాత అనుకున్నాను లెట్ మీ జస్ట్ గూగుల్ ఇట్ అండ్ సీ ఇఫ్ ఇట్స్ అవైలబుల్ సమ్వేర్. చూస్తే అది నిజంగానే అమెజాన్ లో అవైలబుల్ ఉంది. ఇట్ ఈస్ ఫ్రమ్ ఐటీసీ ఓన్లీ, అందుకే నాకు ఆ ఐటీసీ హోటల్ కాబట్టి అక్కడ దొరికింది. సో ఐ ఆర్డర్డ్ 2 of it ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని రాస్తుంది కదా. ఇట్ ఈస్ అ నైట్ రెప్లెనిష్ బాడీ సెరమ్. They're calling it a body serum, not a moisturizer, which is just a fancy name for a moisturizer basically. So వాళ్ళు నైట్ అని రాశారు, బట్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద డే ఆల్సో. ఇది లైట్ ఉంది, ఇలా లోపలికి వెళ్ళిపోతుంది స్కిన్ కి. ఐ హేట్ మాయిశ్చరైజర్స్ ఆర్ క్రీమ్స్ విచ్ జస్ట్ సిట్ ఆన్ యువర్ స్కిన్ ఆన్ టాప్ లైక్ అ లేయర్. ఇది అలా కాదు, ఇది లోపల వరకు మంచిగా అబ్జార్బ్ అవుతుంది. ది అదర్ వన్ విచ్ ఇస్ ద డ్రై స్కిన్ ది. సో దిస్ ఇస్
అల్ట్రా రిచ్ అండ్ మాయిశ్చరైజింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ అలా గ్రీజ్ లాగా మన స్కిన్ మీద అలా కూర్చోదు, అది లోపల అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ అవుట్ సైడ్ యూ విల్ గెట్ అ నైస్ షైన్ అండ్ వెరీ హైడ్రేటెడ్ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్. దీస్ ఆర్ మై కరెంట్ ఫేవరెట్స్ రైట్ నౌ. ఐఎమ్ obsessed with this. లింక్ నేను డిస్క్రిప్షన్ లో వదిలేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. ఇంకొక మాయిశ్చరైజర్, ఐ హావెంట్ ఈవెన్ ఓపెన్డ్ ఇట్, నేను యూజ్ కూడా చేయలేదు, కానీ ఐ నో దిస్ బ్రాండ్. నేను ఇంతకు ముందు కూడా మీకు సజెస్ట్ చేశాను, లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్. వాళ్ళది ఈ వేరియంట్ విచ్ ఇస్ ద కోకోనట్ వాటర్ అండ్ మిమోసా ఫ్లవర్. It smells so beautiful. వీటిది షవర్ జెల్స్ అయితే ఇంతకు ముందు ట్రై చేశాను, మీకు సజెస్ట్ కూడా చేశాను, కాబట్టి ఐ నో దట్ దిస్ విల్ బి అ గుడ్ ప్రొడక్ట్. So I'm just showing you what I bought ante. I know moisturizing the whole body can be such a pain, guys. కానీ కేపీకి అండ్ కేపీ పెరగకుండా ఉండాలి. it starts spreading and పెరుగుతూనే ఉంటుంది. కొంచెం స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అవ్వడం చాలా ఈజీ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మాయిశ్చరైజ్ యువర్ బాడీ ఎవ్రీ సింగిల్ డే టాప్ టు బాటమ్. దానికి నేనేం సజెస్ట్ చేస్తానంటే, యూ కెన్ యూజ్ అ బాడీ ఆయిల్ ఆఫ్టర్ యువర్ షవర్. ఎలా అంటే, మనం షవర్ చేసిన తర్వాత బాడీ తడిగా ఉంటుంది కదా, ఆ టైంలో కొంచెం ఆయిల్ తీసుకోండి, మొత్తం టాప్ టు బాటమ్ మంచిగా రాసేయండి వెట్ స్కిన్ మీదనే. ఆ తర్వాత మళ్ళీ కొంచెం షవర్ చేసేయండి, లేదంటే నీళ్లు మీద పోసుకోండి. ఓకే, దాట్స్ ఇట్. ఈ 2 minutes రొటీన్ మీరు ఇంక్లూడ్ చేశారనుకోండి, యువర్ లైఫ్ విల్ బికమ్ సింపుల్. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ మనము ఫుల్ బాడీకి మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం లేదు. యాజ్ షవర్ లోనే మీరు మంచిగా హైడ్రేషన్ ఇచ్చేస్తారు మీ స్కిన్ కి. అండ్ బాడీ ఆయిల్స్ లో మై అబ్సల్యూట్ ఫేవరెట్ ఇస్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ది నర్గిస్ బాడీ ఆయిల్. అది నా దగ్గర అయిపోయింది, బట్ ఐ హావ్ బీన్ యూజింగ్ ప్లమ్ బాడీ లివింగ్ రేంజ్ నుంచి వన్లా వైబ్స్ అనమాట. ఇది వాళ్ళు నాకు చాలా రోజుల ముందు పంపించడం జరిగింది, అండ్ ఐ హావ్ లైక్ sort of finished. It's ఇంతవరకు వచ్చేసింది. It smells beautiful like a cupcake. You will smell, guys. ఎంత లైఫ్ ఈజీ అయిపోతుంది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. షవర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టాప్ టు బాటమ్ మాయిశ్చరైజ్ చేయాలి, బ్యాక్ చేయాలి అంటే చాలా కష్టం. అది మనం షవర్ లో రాసేస్తే ఇట్ మేక్స్ లైఫ్ సో మచ్ సింపుల్. ఓకే, లెట్ మీ జస్ట్ టెల్ యూ హౌ టు డూ దిస్ స్టెప్ వైజ్ నౌ. సో షవర్ లో మీరు ఆయిల్ రాసుకొని బయటకు వస్తారు. ఆ తర్వాత ఫుల్ బాడీకి మీరు మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడైతే ఎక్స్పోజ్ పార్ట్స్ ఉంటాయో నేను దాని మీదనే రాస్తాను. లైక్ మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ ఫీట్, ఇవే ఎక్స్పోజ్డ్ ఉంటాయి కదా బయట ఎక్కువ. అండ్ డబుల్ డోస్ ఆఫ్ హైడ్రేషన్ డజంట్ హర్ట్ ఎనీ వన్, రైట్? అండ్ నౌ ఈ యూరియా జెల్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ ని మనం ఎలా రాయాలి? షవర్ తర్వాత మీరు మాయిశ్చరైజర్ రాసేస్తారు కదా, ఆ తర్వాత ఎక్కడైతే మీకు ఎఫెక్ట్ అయిందో కేపీ, ఆ ప్లేస్ లో మాత్రం ఈ జెల్ లో సాలిసిలిక్ యాసిడ్ ఫ్యూ డ్రాప్స్ మిక్స్ చేసి దానిపైన అప్లై చేసేయండి అండ్ జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ టు డ్రై అవుట్. దాట్స్ ఇట్ గైస్. చాలా సింపుల్ గా ఉంది కదా. యాక్చువల్ గా ఏం చేయని వాళ్ళకి ఇది సింపుల్ కాదు, బట్ లెట్ మీ సమ్ ఇట్ అప్ ఫర్ యూ. Number 1, use a skin exfoliating scrub at least once a week. ఈ Upton బాడీ క్లెన్జర్ లాంటివి అయితే మనం డైలీ కూడా వాడొచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. Number 2, any good moisturizer of your choice within 5 minutes of your shower, and shower లో బాడీ ఆయిల్ యూజ్ చేయడం. Number 3, యూరియా మిక్స్డ్ విత్ సాలిసిలిక్ యాసిడ్. రిజల్ట్స్ కనిపించడానికి చాలా టైం పడవచ్చు, బట్ బీ పేషెంట్ గైస్ అండ్ నో ఎక్స్క్యూజెస్. నా దగ్గర టైం లేదు, నాకు ఆ పని వచ్చింది ఈ పని వచ్చిందంటే కాదు, యూ హ్యావ్ టు డూ ఇట్. దెన్ యూ విల్ సీ గ్రేట్ రిజల్ట్స్ లైక్ మీ. ఐ కెన్ యాక్చువల్లీ సీ ద డిఫరెన్స్. ఇంతకు ముందు కనిపించే దాని మీద 50% తగ్గిపోయిందని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. సో ఎస్, దీస్ వర్ మై టిప్స్ ఫర్ కేపీ ఆర్ స్ట్రాబెరీ స్కిన్. అండ్ ఇది మీకు ఫామ్ అవుతుంది అని మీరు నోటీస్ చేస్తే, మీరు వెంటనే దాన్ని కంట్రోల్లో తీసుకొస్తే విత్ ద స్టెప్స్ దట్ ఐ హావ్ టోల్డ్ యూ, అది పెరగకుండా ఉంటుంది అండ్ మెల్లిమెల్లిగా రివర్స్ కూడా అయిపోతుంది. మేబీ యువర్ స్కిన్ వోంట్ ఎవర్ లుక్ నార్మల్ అగైన్, కానీ అట్లీస్ట్ చాలా వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఈ టిప్స్ ట్రై అవుట్ చేయండి అండ్ బీ వెరీ వెరీ పేషెంట్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ ఎపిసోడ్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ follow me on all my social media handles. I'll see you in another fresh new episode of Asterix very very soon. Till then, it's bye from Asterix.